తన ఛాంబర్లో జనసేన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి కాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. కాంతి, ఛాంబర్ లో జనసేన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఏ విషయాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు? యాసమతి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత తన అనారోగ్య కారణాల రీత్యా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. ఈరోజు ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. తాజా రాజకీయ పరిణామాలు, డిఎస్సి పైన వైసీపీ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుకు సంబంధించి, అలాగే కొంత రాజకీయ పరిణామాలతో పాటు అంతర్గతంగా ఉన్న సమస్యలపై ఏమైనా ఫోకస్ చేస్తూ ఉన్నారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం పై స్థాయి నేతలు ఒకలాగా, కింది స్థాయి నేతలు ఒకలాగా కనిపిస్తూ ఉన్నారు. దీని మీద అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి సమావేశమైన సందర్భంలో ఈ టాపిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూటమి నాయకులతోటి జనసేన నాయకులకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా ఫోకస్ చేస్తారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి అనే అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి మాట్లాడతారు. దానికి సంబంధించినటువంటి సమన్వయం కోసం కూడా పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తాజాగా ఎల్పీ సమావేశానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, దాంతోపాటు ఎమ్మెల్సీలు చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ చేసినటువంటి నిరసనకి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎట్లా రేపటి నుంచి భవిష్యత్ కార్యాచరణ ఉండాలి, ఎలా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టాలి అనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ కాంతి, థ్యాంక్ యూ సో మచ్. అది అంతర్గత సమస్యలను పరిష్కరించడంతో పాటు విపక్షాలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్.